బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కాకినాడ జిల్లాలో ఆయన స్వగ్రామం నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో ముద్రగడ బాధపడుతున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని కాకినాడ నుంచి హైదరాబాద్కు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వర్ అందిస్తారు. కామేశ్వర్, ప్రస్తుతం ఎలా ఉంది ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్య పరిస్థితి? ఏం చెప్తారు? కుటుంబ సభ్యులను రియాక్ట్ అయ్యారా? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా ఏదైతుందో కిర్లంపూడి నియోజకవర్గం సంబంధించిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సంబంధించిన కీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నాయకులు అని చెప్పొచ్చు. ముద్రగడ పద్మనాభం ఉదయం నుంచి కూడా కొంత కాలేయం, తనకి గతంలో కూడా కొన్ని అనారోగ్య సమస్యలు అయితే తనకు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకి కాకినాడ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత కూడా అక్కడ కూడా కొద్దిగా సీరియస్ ఉండడంతో మరొక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన అనంతరం కూడా వైద్యులు అయితే మాత్రం మెరుగైన వైద్యానికి హైదరాబాద్ అయితే రెఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన అయితే మాత్రం హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్ అయితే అంబులెన్స్ మీద అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద తనకి గతంలో కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అదే మాదిరిగా కాలేయం సమస్యలు, ప్రధానంగా ఆయనకి కాలేయం సంబంధించిన సమస్యతో ఆయన బాధపడుతున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఉందో కాకినాడ పట్టణంలో సరైన వైద్యం లేనందున ఆయన హైదరాబాద్ అయితే మాత్రం డాక్టర్లు అయితే రెఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆయన హైదరాబాద్ అయితే మాత్రం ఒకటోటిని అయితే మాత్రం ఇప్పుడు ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం అంబులెన్స్ తో తరలించారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన అయితే మాత్రం కాన్షియస్ లో అయితే ఉన్నారు. వైద్యులు అయితే మాత్రం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా కొంత వైద్యాన్ని అయితే మాత్రం ఆయనకి చేశారు. దానికి సంబంధించిన ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏఐజీకి అయితే మాత్రం హైదరాబాద్ పేషెంట్ గ్యాస్ట్రాలజీకి అయితే మాత్రం రెఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఓ పక్క కిర్లంపూడి, కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కిర్లంపూడి నియోజకవర్గ నాయకులు కూడా మొత్తం అంతా కూడా ముద్రగడ నివాసం నుంచి కాకినాడకి అయితే తరలి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆయన అంబులెన్స్ తో పాటు హైదరాబాద్ కి అయితే తరలి వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం హైదరాబాద్ ఇంచుమించుగా తెల్లారేబోతుకల్లా హైదరాబాద్ కల్లా దాన్ని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందించే తీసుకైతే మాత్రం ఆయన కుటుంబ సభ్యులు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సతీష్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.